శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. మార్కండేయ ఆశ్రమ దర్శనము. భీష్ముడు పలికెను, ఓ ముని, శ్రీరామునికి మార్కండేయుడు ఎట్లు బోధించెను? వారు ఎక్కడ కలిసిరి, ఎప్పుడు కలిసిరి? మార్కండేయుడు ఎవరి పుత్రుడు? ఆ మహాతపస్వి ఎలా జన్మించెను? మార్కండేయ నామమునకు అర్థమేమిటి? పులస్త్యుడు పలికెను, మార్కండేయుని జన్మమును గురించి చెప్పెదను. పూర్వకల్పంలో భృగుపుత్రుడైన మృకండుడనే ఋషి ఉండేవాడు. అతడు భార్యతో కలిసి తపమాచరించెను. అలా మనసులో ఉండగానే వనములో ఉండగానే వారికి ఒక కుమారుడు జన్మించెను. ఆ బాలుడు 5 సంవత్సరముల వయసులోనే మంచి గుణవంతుడయ్యెను. ఒకనాడు ఆ బాలుడు ఇంటి ముంగిట తిరుగుతున్నప్పుడు ఒక జ్ఞాని అతన్ని చూసెను. చాలా సమయం అక్కడే ఉండి బాలుని గమనించెను. మృకండు మహర్షి ఆ జ్ఞానిని, అయ్యా, ఈ బాలుని ఆయుష్ ఎంత లెక్కించి చెప్పవలెను అని కోరెను. అంతటా ఆ జ్ఞాని మృకండునితో, సృష్టికర్త ఈ బాలునికి 6 ఏండ్ల వయసు నిర్ణయించెను. నీవు శోకింపరాదు, నేను సత్యమునే పలుకుచున్నాను అని చెప్పెను. ఈ విషయం విన్న మృకండు మహర్షి కుమారునికి వెంటనే ఉపనయన సంస్కారం గావించి బాలునితో, కుమార, ఋషులకు అభివాదం చెయ్యు అని చెప్పెను. వారికి నమస్కరించుటలో ఆ బాలుడు గొప్ప ఆనందం పొందెను. ఆనాటి నుంచి ఆ బాలుడు స్వవర్ణము పరవర్ణము వారి అని ఎంచకుండా అందరికీ నమస్కారం చేయటం మొదలుపెట్టెను. ఈ విధంగా 5 నెలల 25 రోజులు గడిచినవి. ఆ మార్గంలో వెళ్ళుచున్న సప్తఋషులను చూసి బాలుడు వారికి నమస్కారం చేసెను. చేతిలో దండము, మేఖలము ధరించిన ఆ బాలుని చూసి వారు దీర్ఘాయుష్మాన్ భవ అని దీవించిరి. వారు ఆశీర్వదించిన పిదప ఆ బాలుడు అల్పాయుష్కుడని తెలుసుకొనిరి. ఆ బాలునికి 5 రోజుల ఆయువు మిగిలి ఉన్నదని తెలిసి భయపడి బాలుని తీసుకొని బ్రహ్మ వద్దకు వెళ్ళిరి. బాలుని అక్కడ విడిచి బ్రహ్మకు నమస్కరించిరి. ఆ బాలుని గురించి బ్రహ్మకు చెప్పగా బాలుడు బ్రహ్మకు నమస్కరించెను. సప్తర్షుల సమక్షంలో బ్రహ్మదేవుడు బాలుని దీర్ఘాయుష్కుడవు కమ్మని దీవించెను. బ్రహ్మదేవుని ఆశీర్వచనములు విని ఋషులు సంతోషించిరి. బ్రహ్మదేవుడు ఋషులను చూసి విస్మయుడై, మీరు వచ్చిన కారణం ఏమిటి? ఈ బాలుడు ఎవరు చెప్పండి అని అడిగాను. అంతట ఋషులు, ఈ బాలుడు మృకండుని పుత్రుడు, అల్పాయుష్కుడు, దీర్ఘాయుష్కుని చేయవలెను. మృకండు మహర్షి ఈ బాలునికి ఉపనయన సంస్కారం చేసి కనబడిన వారికందరికీ నమస్కరింపమని చెప్పాను. మేము తీర్థయాత్రకు వెళ్తూ అటుగా వెళ్ళినప్పుడు ఈ బాలుడు నమస్కరించగా దీర్ఘాయుష్కుడు కమ్మని దీవించితిమి. ఇప్పుడు మా వచనములు నీ వచనములు సత్యం ఎట్లగును అని పలికిరి. అది విని బ్రహ్మదేవుడు, ఈ భూమి నిర్భయంగా ఉండనది సత్యం వల్లనే అని చెప్పి ఇలా పలికెను, ఈ బాలుడు మార్కండేయుడు నావలే సమానమైన ఆయుష్ కలిగి ఉండును. కల్పం మొదట్లోనూ చివరిలోనూ ఉండును. ఋషులు ఆనందంతో బాలుని వెనుకకు తీసుకువచ్చిరి. బాలుని భూమిపై ఉంచి వారి తీర్థయాత్ర కొనసాగించిరి. మార్కండేయుడు ఇంటికి వెళ్ళి తండ్రితో, బ్రహ్మవాదులైన మునులు నన్ను బ్రహ్మలోకమునకు తీసుకుని వెళ్ళిరి. నన్ను దీర్ఘాయుష్కునిగా చేసి వరములనిచ్చి పంపిరి. నేను కల్పాది యందును కల్పాంతమందును కూడా ఉందును. నేనిప్పుడు తపస్సు చేయుటకు పుష్కరమునకు వెళ్ళెదను. శత్రువులను నాశనం చేసి వరములను ప్రసాదించే బ్రహ్మదేవుని ఉపాసించెదను. మార్కండేయుని మాటలు విని మృకండు మహర్షి గొప్ప ఆనందం పొందెను. ఒక్క క్షణం దీర్ఘ నిట్టూర్పు విడిచి ధైర్యం అవలంబించి ఇలా పలికెను, ఈనాడు నా జన్మ సఫలమైనది. నా జీవితానికి అర్థం ఏర్పడినది. సమస్త జగత్తును సృష్టించు పితామహుని దర్శనమైనది. నీవు నా పుత్రునిగా నా వంశం వృద్ధి పొందినది. నీవు వెళ్ళి పుష్కరంలో పితామహుని దర్శించు. జగన్నాథుని దర్శించినచో జరామృత్యువులు ఉండవు. అక్షయ సౌఖ్యము, ఐశ్వర్యము, తపస్సు సిద్ధించును. అక్కడ 3 పర్వత శిఖరంలో 3 వాగులు ఉన్నవి. అలాగే 3 పుష్కరములు ఉన్నవి. 3 పుష్కరములు ఉండటకు కారణము నాకు తెలియదు. కనిష్టము, మధ్యమము, జ్యేష్టము అని పుష్కరములు 3. బ్రహ్మ విష్ణు రుద్రులు ఆ 3 పుష్కరములలో ఉందురు. పుష్కరం కంటే పుణ్యవంతమైన తీర్థము లేదు. అచట జలములు ధూళి లేకుండా స్వచ్ఛముగా ఉండునని త్రిలోక ప్రసిద్ధము. బ్రహ్మలోకమునకు దారి అయిన ఈ పుష్కరమును ధన్యులు మాత్రమే దర్శించగలరు. 100 సంవత్సరములు అగ్నిహోత్రమును ఉపాసించువారు పొందు ఫలము, కార్తీక మాసంలో పుష్కరంలో నివసించు పొందు ఫలము ఒక్కటే. పుత్ర, నేను చేయలేని కార్యాన్ని నీవు చేశావు. సర్వము హరించే మృత్యువును నీవు జయించావు. సర్వమును నీవు బ్రహ్మను దర్శించావు. నీతో సమానమైన వాడు భూలోకంలో ఇంకొకడు ఉండడు. నా అనుగ్రహం వలన నీవు చిరంజీవి వగుదువు. దేవతలందరూ నిన్ను దీవింతురు. నీవు కోరిన లోకములకు వెళ్ళుదువు. ఈ విధంగా తండ్రి అనుగ్రహం పొందిన మార్కండేయుడు పుష్కరంలో మార్కండేయ ఆశ్రమం అనే పేరుతో ఒక ఆశ్రమం స్థాపించెను.
అచట స్నానమాచరించేవారు వాజపేయ యాగమును చేసిన ఫలమును పొందుదురు. సర్వపాప విశుద్ధులై దీర్ఘాయుష్కులగుదురు. పులస్త్యుడు పలికెను, ఇప్పుడు నీకు పురాతన ఇతిహాసము నీకు చెప్పెదను. శ్రీరామునిచే నిర్మించబడిన పుష్కరమును గురించి నీకు చెప్పెదను. శ్రీరాముడు సీతాలక్ష్మణులతో చిత్రకూటం నుంచి అత్రి మహర్షి ఆశ్రమానికి వెళ్ళి ఆ మునీంద్రుని ఇట్లడిగాను. ఓ మహాముని, ఏ తీర్థమును లేదా క్షేత్రమును దర్శించడం వలన మానవులకు బంధువుల నుండి ఎడబాటు కలగదు, దయచేసి చెప్పవలను. నేను వనవాసం వలన, మహారాజు మరణం వలన, భరతునితో ఎడబాటు వలన దుఃఖమును అనుభవించుచున్నాను. అత్రి మహర్షి రాముని మాటలు విని చాలాసేపు ధ్యానించి ఇట్లు పలికెను. ఓ రఘువంశవర్ధన, నీవు చక్కగా అడిగితివి. నా తండ్రి ఏర్పరిచిన తీర్థం పుష్కర తీర్థముగా జగద్విఖ్యాతమైనది. ప్రఖ్యాతమైన మర్యాద మరియు యజ్ఞపర్వతముల మధ్యలో 3 కుండములున్నవి. వాటిని జ్యేష్ఠం, మధ్యమ, కనిష్టములని అందరు. నీవక్కడికి వెళ్ళి దశరథ మహారాజుకు పిండ ప్రదానం చేయుము. తీర్థములలో ఉత్తమ తీర్థమది. అచట రసవంతమైన జనములతో నిండిన అవియోగమను బావి ఉన్నది. అలాగే స్వాదు జలాలతో నిండిన సౌభాగ్యకూపమను మరొక బావి ఉన్నది. ఇచ్చట పిండ ప్రదానం చేయటం వలన భూత ప్రళయం వరకు మోక్షం పొందుతురని బ్రహ్మదేవుడు చెప్పెను. ఓ రాఘవ, నీవచ్చటికి వెళ్ళు. ఆ తర్వాత నా వద్దకు రమ్ము. రాముడు సరే అని పలికి అచ్చటికి వెళ్ళవలనని సంకల్పించెను. వృక్షవంతమును దాటి విదిశానగరం దాటి చర్మన్వతి నదిని దాటి యజ్ఞపర్వతం చేరను. దాన్ని వేగంగా దాటి మధ్యమ పుష్కరం చేరను. అచ్చట దేవతలను, పితృదేవతలను తర్పణలతో సంతృప్తిపరచెను. శ్రీరాముడచ్చట స్నానమాచరించి శిష్యులతో వచ్చిన ఋషిశ్రేష్ఠుడైన మార్కండేయుని చూసెను. శ్రీరాముడు ఆ ఋషికి ఎదురేగి సాష్టాంగ నమస్కారం చేసి, స్వామి, అవియోగ బావి ఎక్కడ ఉన్నది? నేను దశరథపుత్రుడను రాముడను. అత్రి మహర్షి ఆజ్ఞచే సౌభాగ్యవాపిని దర్శించుటకు వచ్చి తిని ఈ 2 బావులు ఉన్న ప్రదేశం దయచేసి నాకు చెప్పవలను. మార్కండేయుడు పలికెను. ఓ రాఘవ, నీకు శుభమగుగాక. తీర్థయాత్రార్థం నీవు ఇచ్చటికి వచ్చి మంచి పని చేసితివి. మాతో రమ్ము. ఇహలోకంలోనూ పరలోకంలోనూ ఉన్న వారితో సంబంధం కలిగించు అవియోగ బావిని దర్శించుము. ఆ సమయంలో లక్ష్మణాగ్రజుడు దశరథుని, భరతుని, శత్రుఘ్నుని, ఇతర నగరవాసులను స్మరించను. ఇట్లు తలుచుకొనిచుండగా సంధ్యాకాలమయ్యను. శ్రీరాముడు మునులతో పాటు సంధ్యోపాసన చేసి రాత్రి మునులతోనూ, భార్యతోనూ, తమ్మునితోనూ నిద్రించెను. రాత్రి గడిచిన పిమ్మట శ్రీరాముడు తమ్ములతోనూ, తల్లిదండ్రులతోనూ అయోధ్యయందుండెను. అనేక మంది బంధువులు, మునులు చుట్టూ ఉండగా మంగళకరమైన వివాహం జరిగినది. సీతాలక్ష్మణులు కూడా అలాగే దర్శించిరి. మర్నాడు ఉదయాన్నే దాన్ని మునులకు చెప్పగా మునులది సత్యమని పలికిరి. చనిపోయిన వ్యక్తిని దర్శించుటకు శ్రాద్ధం అవశ్యం. పితరులు సదా వృద్ధిని కోరుకుందరు, అన్నమును కాంక్షింతురు. భక్తి కలిగిన వారికి కలలో దర్శనమిచ్చెదరు. ఓ రాఘవ, 14 సంవత్సరములు నీకు తండ్రితోనూ తమ్ములతోనూ వియోగం కలగదు. దశరథ మహారాజును ఉద్దేశించి శ్రాద్ధమును ఆచరించము. నీ భక్తులైన ఈ ఋషులంతా విచ్చేసిరి. వారిలో నేను, జమదగ్ని, భారద్వాజుడు, లోమసుడు, దేవరాతుడు, శమీకుడు ముఖ్యులు. మహాబాహు, కావలసిన సంభారములను ఏర్పరచము. ముఖ్యంగా కావలసినవి గారకాయల పిండి, రేగుపండ్లు, ఉసిరికాయలు, పక్వానికి వచ్చిన శ్రీఫలంలో వివిధ రకములైన మూలములు, వివిధ రకములైన ఆహార పదార్థములతో వ్రతనిష్ఠుడవు కమ్ము. శ్రాద్ధదానంతో విప్రులకు సంతృప్తిని కలిగించుము. పుష్కరారణ్యమునకు వెళ్ళే ఆచారముతో, ఆహార నియమాలతో నీ పితరులకు తర్పణములు అందజేయము. ఇలా చేసినవాడు అశ్వమేధయాగ ఫలమును పొందును. మేము స్నానార్థం పుష్కరమునకు వెళ్ళదము అని పలికి వారందరూ వెళ్ళిపోయిరి. అంతటా రాముడు లక్ష్మణునితో, యజ్ఞమునకు అనువైన పవిత్ర మృగమును తీసుకొని రమ్ము. శుద్ధమైన కన్నులు గల కుందేలను తీసుకొని రమ్ము. కృష్ణశాఖమును, తేనెను, దానిమ్మ పండ్లను, వివిధ రకముల మూలములను, ఫలములను తీసుకొని రమ్ము. లక్ష్మణుడు రాముని ఆజ్ఞానుసారం చేసెను. రేగుపండ్లు, గగరకాయలు మొదలైన శాఖములను, మూలములను కుప్పలు కుప్పలుగా తెచ్చెను. జానకీదేవి వాటినన్నింటినీ వండి శ్రీరామునికి చెప్పెను. శ్రీరాముడు యోగవాపిలో స్నానం చేసి మునుల కోసం ఎదురుచూచుచుండగా మధ్యాహ్నం దాటెను. కుతపకాలం రాగానే రాముడు ఆహ్వానించిన ఋషులందరూ అచ్చటికి వచ్చిరి. వారిని చూసి వైదేహి రాముని వదిలి సిగ్గుతో దూరంగా వెళ్ళిపోయెను. శ్రాద్ధమునకు వచ్చిన బ్రాహ్మణులకు ఆ విషయం తెలియదు. స్మృతులలో చెప్పిన విధంగా శ్రీరాముడు వారందరికీ భోజనం పెట్టి విధి విధానముగా వైదిక క్రియలన్నీ చేసెను. పురాణాల్లో చెప్పబడిన విధంగా వైశ్వదేవపూర్వకంగా విప్రులను భుజింపచేసి పిండములను క్రమంగా సమర్పించెను. శక్తి అనుసారం బ్రాహ్మణులకు యథాశక్తిగా దక్షిణలిచ్చి సాగనంపిన పిదప శ్రీరాముడు జానకితో ఇలా పలికెను.
శుభ్రు, ఇక్కడకు విచ్చేసిన బ్రాహ్మణులు చూసి ఎందుకు లేచి వెళ్ళిపోయావో అదంతా దాచకుండా ఉన్నది ఉన్నట్టుగా చెప్పు. దీనికి ఏదో కారణం ఉండియే తీరును. నిజం చెప్పు. నా ప్రాణములను లక్ష్మణుని ప్రాణముల మీద నువ్వు శపథం చేసి చెబుతున్నాను. శ్రీరాముడు పలికిన మాటలుని సిగ్గుతో తల వంచుకుని ఏడుస్తూ ఇలా పలికెను. స్వామి, ఇక్కడ జరిగిన ఆశ్చర్యకరమైన విషయం గురించి చెప్పెదను. మీరు తలచినంతనే రాజేంద్రుడైన దశరథ మహారాజు సర్వాభరణ భూషితులై మరొక ఇద్దరితో ఇక్కడికి వచ్చను. వారు బ్రాహ్మణుల దేహములలో ప్రవేశించిరి. పితరులు బ్రాహ్మణులను ఆవేశించడం నేను చూశాను. వారిని చూసినంతనే సిగ్గుతో మీ నుంచి దూరంగా వెళ్ళిపోయాను. మీరు బ్రాహ్మణులకు వడ్డించి పిదప యథావిధిగా శ్రాద్ధమును చేసితిరి. నారచీరలు కట్టుకొని లేడితోలు కప్పుకొని వారి ముందు నేను ఎట్లా నిలవగలను? మీకు నిజం చెప్పాను. కైకేయి ఆజ్ఞాపించింది అది మొదలు నారచీరలు కట్టుకుని అడవికి వచ్చి తిని మీకు దుఃఖం కలుగునని ఏమీ చెప్పలేదు. నేను నా తల్లిదండ్రులను స్మరించలేదు. ఈ వనవాసమునకు తుది ఎప్పుడా అని ఆలోచిస్తున్నాను. మీ పాదములపై ఆన దాసులకు దాసుడైన వాడు కూడా భుజించని ఈ ఆహారం నేను నా చేతులతో ఎలా వడ్డింతును? ఇంతకాలం ఆ రాజు సర్వాలంకార సుమలంకృతునై వెంజామరలు చేకొని ఆ త్రిభువనకు వీచి చూడబడిన నేనిప్పుడు చెమట చే తడిసిన శరీరంతో ఎదురుపడి ఎట్లు ప్రభువులను చూచెదను? రామచంద్ర, నా ప్రాణసమ్ముడవు నీవు. నీ దగ్గర ఏమీ దాయలేదు. నిజం చెప్పాను. ప్రమాణం చేసి నీ పాదములను తాకుచున్నాను అని జానకి పలికెను. సీతాదేవి మాటలు విని ఎల్లప్పుడూ ప్రియమనే పలుకు ప్రియురాల్ని తన ఒడిలో చేర్చుకుని ఆదరంతో గాఢముగా కౌగిలించుకొనెను. పిదప రామలక్ష్మణులు ఇరువురు భుజించిరి. ఆ తర్వాత జానకి కూడా భుజించెను. ఈ విధంగా కొంతకాలం అట్లే వసించిరి. ఒకనాడు సూర్యోదయమైన పిదప వెళ్ళుటకు నిశ్చయించుకునే పడమటి దిక్కులో 2 క్రోసుల దూరం జ్యేష్ఠపురమునకు వెళ్ళి అక్కడ పుష్కర పూర్వభాగంలో నిలబడి దేవదూతలు పలికిన మాటలు ఆలకించెను. ఓ రాఘవ, నీకు భద్రమగుగాక. ఈ తీర్థమే అతి దుర్లభం. ఓ వీరా, నీవు ఇచ్చోట ఉండి నీవు పుణ్యం సంపాదించుకొనము. దేవకార్యం నీవు చక్కబెట్టవలను. దేవశత్రువులు నీచే చంపబడవలసి ఉన్నారు. దేవదూత మాట విని హర్షించి లక్ష్మణునితో రాముడు ఇట్లనెను. సుమిత్ర కుమార, దేవదేవుడగు బ్రహ్మ అనుగ్రహమునకు పాత్రుడనైతిని. లక్ష్మణ, ఇక్కడ ఒక ఆశ్రమం ఏర్పరచుకుని 1 నెల రోజుల పాటు కాయశోధనం శరీరశుద్ధి చేసుకొనుటకు వ్రతం ఆచరించెదను. ఓం సహనావవతు సహనో భునత్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.